తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీకటి రోజులు పోయాయన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ నేటికి వైసీపీ దాడులు ఆగటం లేదన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదల నాడు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇస్తే నేడు చెడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబుకు అప్పగించారన్నారు. వైసీపీ ఇప్పటికైనా ప్రభుత్వం కలిసి అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. మేము బాధ్యతగా పనిచేస్తాం. కేంద్ర సహకారంతో కుప్పంలో కొన్ని పరిశ్రమలు తీసుకొని వస్తాం. మేము ఓట్లు కాదు, కుప్పం ప్రాంతం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. కుప్పంలో గత 5 సంవత్సరాలుగా డీకేటీ భూమి ఎంత దోచుకున్నారో రెవెన్యూ అధికారులపై సిబిఐ, సిఐడి ఎంక్వైరీ చేసి కేబినెట్ సమావేశాన్ని పెట్టి బయట పెడతామన్నారు. దొంగ ఓటుతో చంద్రబాబు నాయుడు గెలుస్తా ఉన్నాడు. 25,000 ఓట్లు ఈ సంవత్సరం పెరికేసామన్నారు. అవునా కదా? ప్రెస్ మీట్ ఇచ్చారు కదా. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న అమ్ముడు వచ్చి దొంగ ఓట్లు చంద్రబాబు నాయుడు గెలుస్తా ఉన్నాడు. ఒకవేళ దొంగ ఓట్లు చేస్తే చంద్రబాబు మెజారిటీ 75,000. అవునా అవునా కదా? ఎట్లా తెచ్చారు చంద్రబాబు నాయుడు 50,000తో? అది కలిపుంటే 75,000. అంటే ఆ రోజు మీరు మోసం చేశారు. ప్రజలకు తప్పుడు సమాధానాలు చెప్పారు, తప్పు చెప్పారు. మీరు దొంగ ఓట్లు గెలుస్తాను. దొంగ ఓట్లు మీరే పెట్టుకో, పెరికేస్తాం. ఇంకా గెలవడు, మేము గెలుస్తా ఉన్నాం కదా, పెరికేస్తాం. ఓకే, నమ్మకం లే. కానీ ఈరోజు ఎట్లా తెచ్చారు 50,000? అంటే ఇప్పుడు మళ్ళీ ఒక 50,000 దొంగ తెగాయా? ఎట్లా అంటే చంద్రబాబు నాయుడిని కుప్పం ప్రజల నుంచి ఏ నాయకుడు వేరు చేయలేడు, ఆ పరమేశ్వరుడు తప్ప. ఆయన మనసుల్లో, ప్రజల మనసుల్లో, అందరి మనసుల్లో చంద్రబాబు నాయుడు గూడు కట్టుకున్నాడు 40 సంవత్సరాలుగా. ఆయన సొంత ఇల్లు, చాలామంది ఇల్లు లేదు అని వాగినారు. వాళ్ళకందరికీ నేను చెప్తున్నా ఒకటే, చంద్రబాబు నాయుడు 225 మంది ఓటర్లు వాళ్ళ ఇళ్లలోనే, వాళ్ళ మనసుల్లోనే ఇల్లు కట్టుకున్నాడు. ఎప్పటికా 40 ఏళ్ళుగా. కాబట్టి ఆయన ఈ నియోజకవర్గం నుంచి విడతీయలేని బంధం ఆయన పొంది చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఆయన ఇన్ని సంవత్సరాలు ఎన్ని కుట్రలో పడినా, ఎంతమంది పన్నాగలు పడినా, మున్సిపల్ లీగ్స్లో అందరూ కూర్చున్నా గెలిచారు. చూడండి, మున్సిపల్ ఎలక్షన్ పెట్టమనండి, మేము సవాల్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి మీకు అంత నమ్మకం ఉంది కదా, మున్సిపల్ ఎలక్షన్ మెజారిటీ రిజైన్ చేయండి. ఎన్నికలు రండి, మున్సిపాలిటీ ఎన్నికలు ఎంత వచ్చింది మెజారిటీ? ఈసారి 3,000 మైనస్ అయితే ఈసారి 12,000 వచ్చింది. పోనీ మున్సిపాలిటీలో మేము చేసిన అభివృద్ధి తప్ప 5 ఏళ్ళు మీరు చేయలేదనేది మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలిసిపోయింది. అందుకనే మళ్ళా చంద్రబాబు నాయుడు రావాలని మున్సిపాలిటీ ప్రజలు పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకొచ్చారు. ప్రజలకు ధన్యవాదాలు, అక్కడ కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.